హలో యూట్యూబ్ మిత్రులారా, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. నేను ఫ్లిప్కార్ట్ నుంచి న్యూట్రిప్రో కంపెనీ బ్లెండర్ తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ రివ్యూ అండ్ 1 ఇయర్ వ్యారంటీ లోపు మనము ఒకవేళ ఈ ప్రోడక్ట్ పనిచేయకపోయినా ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మెయిన్ రివ్యూ కంటే ప్రాబ్లం ఎలా రిజాల్వ్ చేసుకోవాలన్నదే ఈ వీడియో. ఎందుకంటే నేను చాలా చూశాను, చాలా సింపుల్ స్టెప్ ఇది. కానీ ఆ సింపుల్ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి అన్నది కూడా కొంతమందికి తెలీదు, నాకు కూడా తెలియలేదు. నేను సెర్చ్ చేస్తుంటే ఏం చేయాలి ప్రోడక్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయిపోతుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది అని నేను చాలా వెతికితే నాకు అప్పుడు ఒక చిన్న సొల్యూషన్ దొరికింది. దాంతో నాకు కొత్త ప్రోడక్ట్ వచ్చింది, రీప్లేస్మెంట్ లాగా వచ్చింది. టిప్ ఏంటి, ఏం ఫాలో అవ్వాలి, ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు ఏం చేయాలి ఫ్లిప్కార్ట్ వాళ్ళది అని నేను ఇది చెప్తున్నాను ఈ వీడియో. మార్చి 2024లో నేను ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. నాకు వచ్చింది. బ్లెండర్ బాగానే ఉంది. జ్యూసెస్ చేసుకున్నాను, జ్యూసెస్ అన్ని ఫ్రూట్ జ్యూసెస్ చేసుకున్నాను. ఇంకా నువ్వుల లడ్డూలు ఉంటాయి కదా, అవి కూడా చేసుకున్నాను. నాకు ఒక 10 టైమ్స్ యూజ్ చేసి ఉంటుంది దీన్ని. 10 టైమ్స్ తర్వాత నాకు ఇది మిషన్ పనిచేయకుండా అయిపోయింది. దీంట్లో 12 మంత్స్ వారంటీ ఇచ్చారు. 500 వాట్స్ కాపర్ న్యూట్రిప్రో వాళ్ళది. దీంట్లో ఒక షార్ట్ ఉంది, చిన్నది జారిచ్చారు, పెద్దది కూడా జారిచ్చారు. ఒక్కటే బ్లేడ్ ఉంది. ఆ బ్లేడ్ అనేది 2 జార్స్కి యూజ్ అవుతుంది. అలా ఉందన్నమాట. ఒక లిడ్ ఇచ్చారు. 2 టైప్స్ అనుకోవాలి లిడ్. చిన్న క్యాప్ లాగా ఇచ్చారు, ఇంకొకటి మనము సిప్ చేయొచ్చు, నోట్లో పెట్టుకొని తాగే విధంగా ఒకటి ఉంది. ఈ మూతలు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఓవరాల్గా మిషన్ జార్స్, బ్లేడ్ అన్నీ స్ట్రాంగ్గానే ఉన్నాయి. కానీ నాకు మార్చిలో తీసుకున్నాను, నాకు సెప్టెంబర్లో ఈ బ్లెండర్ నాకు ప్రాబ్లం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కావట్లేదు. జ్యూసెస్ చేస్తుంటేనే ప్రాబ్లం వచ్చింది. ఫ్లిప్కార్ట్ వాళ్ళని అడిగాను. ఫ్లిప్కార్ట్ వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళు మేమే ఏం చేయలేము మేడం, ఇది థర్డ్ పార్టీ నుంచి వచ్చింది అని చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళు అలా రెస్పాండ్ అవ్వద్దు, కానీ వాళ్ళు అలా చెప్పారు. మళ్ళీ ఈ కుక్వెల్ కదా, ఇది బయట ఎక్కడైనా చేస్తారేమో అని చెప్పేసి నేను ఈ వారంటీ కార్డు ఉంది అని చెప్పి నేను బయట రిపేర్ షాప్స్లలో అడిగాను. కానీ అక్కడ వాళ్ళు కూడా చేయలేదు. నేను ఫైనల్గా ఏం చేయాలి అని చూస్తుంటే ఈ వారంటీ ఈ పేపర్స్ ఉంటాయి కదా, మనం ఆర్డర్ పెట్టినప్పుడే మనకి వస్తాయి. సో దీంట్లో ఒక 6 మంత్స్ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేస్తే మనకి ఎక్కువ 1 ఇయర్తో పాటు ఇంకొక 6 మంత్స్, టోటల్ 1.5 ఇయర్ వస్తుంది అని చెప్పి ఉంది. నేను చేశాను అది. ఇది ఇన్వాయిస్ అన్నమాట. టోటల్గా నాకు 1700 పడింది. 1 రూపీ తక్కువ 1700 పడింది. ఇది ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ కూడా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఈ ఇన్వాయిస్ అనేది మనం ఇలా పేపర్ దాచిపెట్టుకోవచ్చు. ఒకవేళ పోతే డౌన్లోడ్ ఇన్వాయిస్ అని ఫ్లిప్కార్ట్ యాప్లో ఉంటుంది. మనం ప్రోడక్ట్ కిందనే డౌన్లోడ్ ఇన్వాయిస్ అని ఉంటుంది. ఎక్కడైతే ఆర్డర్ పెడతామో అక్కడే చూసుకోవాలి. డౌన్లోడ్ ఇన్వాయిస్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. మనకి రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఈ పేపర్స్ ఉన్నాయి కదా, దీంట్లో కుక్వెల్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఇది వారంటీ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా 9022590225. ఆ నెంబర్కి కాల్ చేయాలి మనము. వాళ్ళు వాట్సాప్కి కనెక్ట్ అయ్యి కుక్వెల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అని ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఒక వీడియో పెట్టమంటారు, అది నిజంగా పనిచేస్తుందా లేదా అని వీడియో పెట్టమంటారు. ఆ వీడియో రిఫరెన్స్ కూడా వాళ్ళు పెడతారన్నమాట. వాళ్ళు ఎలా అయితే చేశారో అలాగే మనం కూడా ఈ వీడియో తీసి వాళ్ళకు పెట్టాలన్నమాట. వాట్సాప్లోనే పెట్టాలి. ప్లగ్ కనెక్ట్ చేసి మిషన్ ప్రాబ్లమా లేకపోతే జార్స్ ప్రాబ్లమా ఏంటి అన్నది వాళ్ళు చూస్తారు. వీడియోలో చూసి వాళ్ళు ఏది ఎక్స్చేంజ్ పెట్టాలి అన్నది అబ్జర్వ్ చేస్తారు. నేను మిషనే పని చేయట్లేదు, ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదు అన్నమాట. సో వాళ్ళకి అది అర్థమైపోతుంది, మిషన్ ప్రాబ్లం ఉంది, జార్ ప్రాబ్లం లేదు అండ్ బ్లేడ్ కూడా ప్రాబ్లం లేదు అని తెలిసిపోతుంది. ఎందుకంటే బ్లేడ్ అయితే కరెక్ట్గానే ఉంది, విరగలేదు. అది మనకు కూడా చూస్తే అర్థమైపోతుంది.
అలా వీడియో కూడా పెట్టిన తర్వాత వాళ్ళు ఇన్ నార్మల్ కేసెస్ వి ప్రొవైడ్ రిపేర్ సర్వీస్, బట్ యాజ్ యూ ఆర్ వాల్యుబుల్ కస్టమర్ ఐ వుడ్ లైక్ టు ఆఫర్ యూ ఎ న్యూ ప్రోడక్ట్ ఆర్ ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ అని ఇలా పెడతారనమాట. అంటే నార్మల్గా వాళ్ళు రిపేర్ ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇలాంటి టైంలో మీరు మాకు చాలా వాల్యుబుల్ కస్టమర్ కాబట్టి మేము కొత్త ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్గా ఇస్తున్నామని మెసేజ్ పెట్టారు. నేను ఓకే అని చెప్పాను. వాళ్ళు మనము అడ్రస్ అడుగుతారు, అడ్రస్ కూడా పెట్టాలి. ఇన్వాయిస్ అడుగుతారు, ఇన్వాయిస్ మనము ఈ పేపర్ అయినా పెట్టచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్ నుంచి అయినా కూడా డౌన్లోడ్ చేసి పెట్టచ్చు. వర్క్ అవుతుందో లేదో అన్నది చూడాలి. చూసి మళ్ళీ మనము వాళ్ళకు మెసేజ్ పెట్టచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక చిన్నది రాశారనమాట, ఒక చిన్న పేపర్ పైన, థ్యాంక్ యూ, హోప్ యూ లైక్డ్ అవర్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్, రిగార్డ్స్ కుక్వెల్ అని చెప్పి ఉంది. అండ్ లోపల ఒక చిన్నది ఈ మనకి టేప్ ఉంటుంది కదా, టేప్ది అట్ట ముక్కలాగా పెట్టారు పాడవకుండా. మనం ఓపెన్ చేసి సేమ్ మనకు ఎలా అంటే వీడియో పెట్టాం కదా మనము, అలాగే మళ్ళీ మనం చెక్ చేయాలి. బెటర్ మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మళ్ళీ చెక్ చేసేటప్పుడు కూడా వీడియో తీసుకోండి, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు వీడియో రిఫరెన్స్ కూడా అడుగుతారు. సో అదన్నమాట. మనము ఏదైనా ప్రోడక్ట్ ఓపెన్ చేసినప్పుడు వీడియో తీసుకోవడం లేదంటే ఫొటోస్ తీసుకోవడం బెటర్. సో ఈ ప్రోడక్ట్ కింద కూడా సేమ్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఒకవేళ ప్రాబ్లం వస్తే ఈ కుక్వేల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అని ఇది ఇచ్చారు. ఈ మిషన్ కిందనే ఫోన్ నెంబర్ ఉంది, కానీ నేను మిస్ అయ్యాను. మీరు కూడా ఏదన్నా వస్తే మాత్రం మిషన్ కింద చూడండి అసలు వాళ్ళు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అని. ఈ చిన్నది నేను ఫోన్ నెంబర్ చూడకపోవడం వల్ల నేను ప్రోడక్ట్ వేస్ట్ అయిపోతుంది, ఏం చేయాలి అని బయట షాప్స్లో రిపేర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం, ఫ్లిప్కార్ట్ వాళ్ళని అడగడం, వాళ్ళకి మెసేజెస్ పెట్టడము, అలా అయిందన్నమాట. మనం చిన్న చిన్నవి కూడా వదిలేస్తాము, ఆ చిన్నది తెలియక ఇట్లా వస్తుందన్నమాట ప్రాబ్లం. మనకి 1 year వారంటీ ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేసుకోగలిగాను. ఇదైతే కరెక్ట్గా పనిచేసింది. సో సక్సెస్ఫుల్గా నాకు కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చింది. మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా ఫాలో అవ్వండి. మిషన్స్ కింద నెంబర్ కానీ లేకపోతే మెయిల్ ఐడి కానీ సపోర్ట్ వాళ్ళది ఏదైనా ఇస్తారు. అలాగే మనకి ఇన్వాయిస్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ వారంటీ కార్డ్స్లో కానీ ఎక్కడో ఒక దగ్గర మనకి సోర్స్ ఉంటుంది. మీరు అది మాత్రము మర్చిపోకండి. మనం అవి చాలా జాగ్రత్తగా చూడాలి. నేను అది అబ్జర్వ్ చేయలేకపోయాను. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పావని ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.